Hello guys, welcome to the class OMS. Today date 3rd Feb 2026. ఈరోజు మనం అభ్యాసం 8.1లో ఫస్ట్ సమ్ అనేది చూద్దాం. ట్రయాంగిల్ ఏబీసీలో లంబకోణం బి వద్ద ఉంది మరియు ఏబీ ఈక్వల్ టు 24 సెంటీమీటర్లు, బీసీ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు అయినా సైన్ ఏ కాస్ ఏ, సైన్ సి కాస్ ఏల విలువలు కనుక్కోండి. సమాధానం. ముందు ఇచ్చిన సమాచారంతో మనం ఒక ట్రయాంగిల్ని డ్రా చేసుకోవాలి, ఎందుకంటే ట్రయాంగిల్ ఏబీసీ అన్నారు కాబట్టి. ట్రయాంగిల్ లంబకోణం అనేది ఎల్ షేప్లో ఉండేది. ఇక్కడ ఎల్ షేప్ అనేది ఇలా ఉంది. సో ఈ కోణం దగ్గర మనకి 90 degrees యాంగిల్ అంతే లంబకోణం అనేది ఉంటుంది. దాని పేరు బి. ఈ మూల ఏ, ఈ మూల సి. ఏబి ఈక్వల్ టు 24 సెంటీమీటర్లు. కేవలం మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ట్రయాంగిల్ అనేది డ్రా చేస్తున్నాం. ఓకేనా. ఏసీ అనేది మనకి ఇవ్వలేదు. 3 సైడ్లు తెలిస్తేనే మనం ఈ నిష్పత్తులను కనుక్కోగలము. ఈ 3వ సైడ్ అనేది ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ మనం పైథాగరస్ సిద్ధాంతం అని ఒక సిద్ధాంతాన్ని ఉపయోగిస్తాం. పైథాగరస్ సిద్ధాంతం అనేది మనం దేనికి ఉపయోగించవచ్చు అంటే, ఏదైనా ట్రయాంగిల్లో 2 సైడ్లు ఇచ్చి ఒక సైడ్ అనేది ఇవ్వకపోతే ఆ సైడ్ అనేది ఆ భుజం అనేది మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి కనుక్కొని మన సమాధానాన్ని కొనసాగించవచ్చు. ఆ పైథాగరస్ సిద్ధాంతం ఏంటంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. చాలా ఈజీ ఈ సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకోవడం. ఏసీ ఇది పెద్ద భుజం, అన్నిటికన్నా పెద్ద భుజానికి స్క్వేర్ ఈక్వల్ టు మిగిలిన 2 చిన్న భుజాలు ఏబి బీసీ, వాటికి స్క్వేర్ సమ్, అంతే, వెరీ సింపుల్. సో మనకు కావాల్సిన ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి వాల్యూ అనేది 24 హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ వాల్యూ 7 హోల్ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 24 హోల్ స్క్వేర్ అంటే క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేసి చూపిస్తేనే మీరు ఉంటుంది. 4 4 16, 4 2 8, 9, 4 8, 2 4 6, 17, 576, 24 హోల్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 7 49. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 576 ప్లస్ 49, 15, 8 4 12, 625. మనకి ఇక్కడ ఏం కావాలి? ఏసీ కావాలి. కానీ ఇక్కడ ఏముంది? ఏసీ స్క్వేర్ అనేది ఉంది. అంటే ఎక్స్ట్రాగా ఉన్న స్క్వేర్ని ఈక్వల్టీకి అవతలకి తీసుకెళ్ళాలి. అప్పుడైతే రూట్ అవుతుంది. రూట్ 625 ఏసీ. ఇప్పుడు 24 స్క్వేర్ అంటే 576 అయింది. 25 స్క్వేర్ అంటే ఎంత అవుతుందో చూద్దాం. 25 ఇంటూ 25, 5 5 25, 5 10 12, 2 5 10, 2 4 5, 625. అంటే 25 స్క్వేర్ వేస్తే మనకు 625 వచ్చింది కాబట్టి రూట్ ఆఫ్ 25 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి. ఏసీ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. ఓకేనా. అంటే ఈ 3వ భుజం కొలత ఎంత? 25 సెంటీమీటర్లు. ఓకేనా. పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి మనం 3వ భుజం కనుక్కున్నాం. ఇప్పుడు ఫస్ట్ బిట్ సైన్ ఏ కామా కాస్ ఏ. ఇప్పుడు ఏదైతే ట్రయాంగిల్ ఉందో ఆ ట్రయాంగిల్ని మళ్ళీ డ్రా చేసుకోండి. తర్వాత చెప్తాను ఇలా ఎందుకు డ్రా చేసుకోమన్నాను అనేది. ఏబిసి 24 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్, 25 సెంటీమీటర్స్. ఇక్కడ మనకి యాంగిల్ అనేది ఎక్కడ ఉండాలి? కోణం. సైన్ ఏ కాస్ ఏ. ఏ అంటే ఇక్కడ ఏ దగ్గర మనకి కోణం ఉన్నట్టు, ఏ దగ్గర కోణం ఉన్నట్టు. ఈ ఏ దగ్గర సైన్ కాస్ అనే నిష్పత్తులు కనుక్కోమన్నారు కాబట్టి ఫస్ట్ మన ట్రయాంగిల్కి ఎదుటి భుజం ఏది, ఆసన భుజం ఏది, కర్ణం ఏదని మనం గుర్తించాలి. ఎదుటి భుజము, ఈ యాంగిల్కి ఎదురుగా ఉన్న భుజము బీసీ, ఇదే ఎదుటి భుజము. ఆనుకొని ఉన్న భుజాలు 2 ఉన్నాయి. ఏబి అనే భుజము ఏ దగ్గరే జాయిన్ అవుతుంది, ఏసీ అనే భుజము ఏ దగ్గరే జాయిన్ అవుతుంది. కానీ ఈ రెండిట్లో పెద్ద భుజం ఏది? ఏసీ. ఎలాగా? ఏబి అనేది 24 సెంటీమీటర్లు, ఏసీ అనేది 25 సెంటీమీటర్లు, కాబట్టి ఇదే పెద్ద భుజం. ఈ పెద్ద భుజాన్ని మనము కర్ణము అంటాం. ఏబి అనేది ఆసన్న భుజము, ఆనుకొని ఉన్న భుజం కాబట్టి ఆసన్న భుజం. ఆసన్న భుజం ఆనుకున్న దాంట్లో పెద్దది కాబట్టి దాన్ని కర్ణము అని అంటాం. ఇప్పుడు సైన్ కాస్ అనేది మనం ఈజీగా కనుక్కోవచ్చు. సైన్ ఏ ఫార్ములా ఏంటి? ఎదుటి భుజము బై కర్ణము. సైన్ ఏ ఈక్వల్ టు ఎదుటి భుజము అనగా బీసీ బై కర్ణము ఏసీ. బీసీ 7, కర్ణము ఏసీ 25. టోటల్గా సైన్ ఏ ఈక్వల్ టు 7 బై కాస్ ఏ ఈక్వల్ టు ఆసన్న భుజము. ఫార్ములా ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజము అంటే ఏబి బై కర్ణము ఏసీ. ఏబి ఈక్వల్ టు 24 సెంటీమీటర్లు, ఏసీ ఈక్వల్ టు 25 సెంటీమీటర్లు. కాస్ ఏ ఈక్వల్ టు 24/25. ఇలా ఒక బాక్స్లో పెట్టండి ఆన్సర్స్ని. రెండో బిట్ సైన్ సి కాస్ ఏ. మళ్ళీ ట్రయాంగిల్ డ్రా చేయండి. ఏ బిట్కి ఆ బిట్ ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే క్లారిటీగా ఉంటుంది. ఇందాక చెప్పాను కదా,
మళ్ళీ ట్రయాంగిల్ ఎందుకు డ్రా చేయాలో చెప్తానని. ఇందాక మనకి ఇక్కడ సైన్ ఏ అన్నారు, ఇప్పుడు మనకి సైన్ సి అంటున్నారు. అంటే ఇప్పుడు కోణం అనేది సి దగ్గర ఉంది, ఇందాక కోణం అనేది ఏ దగ్గర ఉంది. కోణం మారిన ప్రతిసారి కర్ణం ఒకటే ఉంటుంది, ఒకటే ట్రయాంగిల్కి ఒకటే కర్ణం ఉంటుంది. కానీ కోణం మారినప్పుడల్లా ఏం మారుతాయి? భుజాలు మారుతాయి. ఎదుటి భుజము ఆసన భుజాలు అనేవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ సి అనే కోణానికి ఎదురుగా ఏ భుజం ఉంది? ఏబి. కాబట్టి ఇదేమవుతుంది? ఎదుటి భుజము. మారిపోయిందా? ఇందాక ఇది సైన్ ఏ కాస్ ఏకి ఆసన భుజము, కానీ దీనికి ఎదుటి భుజం అయింది, ఇది ఆసన భుజము. ఆనుకున్న భుజంలో పెద్దది కర్ణము. కొలతలు రాసుకోండి. 25 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు, 24 సెంటీమీటర్లు. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములాని బట్టి సైన్ సి కాస్ని ఈజీగా కనుక్కోవచ్చు. ఎదుటి భుజము బై కర్ణము. సైన్ సి ఈక్వల్ టు ఎదుటి భుజము అనగా ఏబి బై ఏసి. ఏబి ఈక్వల్ టు 24, ఏసి ఈక్వల్ టు 25. సైన్ సి ఈక్వల్ టు 24/25. ఓకే, ఇప్పుడు కాసి. కాసి ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజము బీసీ, కర్ణము ఏసీ. బీసీ 7, ఏసీ 25. కాసి ఈక్వల్ టు 7/25 బాక్స్లో పెట్టింది. హోంవర్క్. ఇప్పుడు హోంవర్క్ ఏంటంటే వెరీ సింపుల్. ఇదే ట్రయాంగిల్, సేమ్ ట్రయాంగిల్కి ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాం? సైన్ ఏ కాస్ ఏ, సైన్ సి కాస్ ఏ. ఇప్పుడు మిగిలిన నిష్పత్తులు అంటే టాన్ ఏ, కాట్ ఏ, సీకెంట్ ఏ, కొసీకెంట్ ఏ. టాన్ సి, కాట్ సి, సీకెంట్ సి, కొసీకెంట్ సి. వేరే ఏమైతే మిగిలిన నిష్పత్తులు ఉన్నాయో ఆ నిష్పత్తుల్ని కనుక్కోండి. అదే ట్రయాంగిల్, అదే కొలతలు, అవే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.